రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులందుకు వారికి మా తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. దురదృష్టం ఏంటంటే నాకు గాంధీ భవన్లో నిర్వహించిన సభలో తుంగతుర్తి ఎమ్మెల్యే ఆయన ఎంత మూర్ఖుడంటే, ఎంత ఫాల్తు మాటలు మాట్లాడినంటే, ఈ భాష మాట్లాడుతున్నంటే అర్థం చేసుకోండి. వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. ఎస్, ఇలా యథా రాజా తదా ప్రజా. ఇలా ముఖ్యమంత్రి బాటలు నడుస్తున్నట్టున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇలా ఎంఐఎం పార్టీ నాయకులు గట్టేసిరు. ఇలా ఎన్టీఆర్ గార్డు కూల్చేస్తాం, పీవీ గార్డు కూల్చేస్తామంటే ఇలా ఎంఐఎం పార్టీని బీఆర్ఎస్ పార్టీకి బొందబెట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతున్న ఎంఐఎం పార్టీని మొత్తం ఎక్కడ కూడా భూస్థాపన చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. రెడ్డి అయినా రావైనా ఎవ్వలైనా కూడా మా కాళ్ల కిందికి వచ్చి పడుండాల్సిందే అని చెప్పి ఎంఐఎం పార్టీ అంటే కూడా సిగ్గు లేకుండా, పౌరుషం లేకుండా, రేషం లేకుండా, రోషం లేకుండా వాళ్ళ మోచేతి నీళ్లు దాగే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, మీ నాయకుల వివరశాలి ఫస్ట్ మార్చుకోండి. ఫస్ట్ అంత వేదిక మీద అర్చకులను పిలిపించి, బ్రాహ్మణోత్సవం పిలిపించి వాళ్ళు స్పష్టంగా ఆశీర్వాదం ఇస్తుంటే ఇలా హిందూ ధర్మం గొప్పతనం, సర్వే జన సుఖినోభవంతు అని చెప్పి ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునే ధర్మమే నా హిందూ ధర్మం. గాడ్ బ్లెస్ యూ కాదు, సర్వే జన సుఖినోభవంతు. ఇది నా హిందూ ధర్మం యొక్క గొప్పతనం. కానీ ఆ మూర్ఖుడికి ఏం రాదే, బ్రాహ్మణోత్సవంలో ఆశీర్వాదం తెలియదే. అక్కడ వేదికమైన నాయకులకు సిగ్గుండాలి కొంచెం. పోయి నీ భార్య పిల్లలు అడుగుండ్రి. అడా నిన్న వేదికమైన మహేష్ కుమార్ గౌడ్ గారు మీతో పాటు మీ నాయకులు పోయి మీ తుంగతుర్తి ఎమ్మెల్యే బ్రాహ్మణోత్సవం మీద, హిందూ ధర్మం మీద మాట్లాడిన మాటలు తీసుకుపోయి మీ భార్య పిల్లల మీద నిలబెట్టి ఆయన మాట్లాడేది కరెక్టేనా? ఎంత ఆహ్లాదం పొందిరు వేదికమైన నాయకులు. అబ్బా, చప్పలు కొడుతున్నారా? నిజంగా చప్పలు కొడుతున్నారు, కేరింతలు కొడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. హిందూ ధర్మాన్ని ఏలన చేస్తే, బ్రాహ్మణోత్తముల యొక్క ఆశీర్వాదాన్ని ఏలన చేస్తే, బూతులు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ వేదికమైన నాయకులు చప్పలు కొడుతున్నారు. ఆనందం, రాక్షస ఆనందం పొందుతున్నారు. హిందూ సమాజం చూడాలి ఇవాళ, దాన్ని హిందూ సమాజం గుర్తించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ విధానాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క హిందూ వ్యతిరేక విధానాలను ఇలా హిందూ సమాజం గుర్తించాలి. ఎన్ని రోజులకే పడుంటాం? అరే, దేవుణ్ణి తిట్టిర్రు, దేవాలయాన్ని కూస్తున్నారు, సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు హిందూ సమాజాన్ని. చివరకు బూతులు తిట్టే స్థాయికి వచ్చిర్రంటే ఇలా తుంగతుర్తి నువ్వు ఎట్లా గెలుస్తావు చూస్తాం ఈసారి ఇండియా. నువ్వేదో అంటున్నావు కదా, నువ్వు ఎస్సీవా బీసీవా? ఫస్ట్ చెప్పు, నువ్వు ఎస్సీవా బీసీవా? దేవుడు ఒక్కడే. నేను అంటున్నా, దేవుడు ఒక్కడే. నిజమైన క్రిస్టియన్స్ ఎవ్వరు కూడా ఈ భాష మాట్లాడరు. నిజమైన క్రిస్టియన్స్ మొదటి నుంచి క్రైస్తవంలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా ఈ భాష మాట్లాడరు. ఇవాళ నువ్వేం చేసినావు తుంగతుర్తి ఎమ్మెల్యే? నువ్వు ఈ దేవుని మోసం చేసి ఆ దేవుని దగ్గరికి పోయినావు. నువ్వు నీకు జన్మనిచ్చినటువంటి దేవుణ్ణి మోసం చేసి ఆ దేవుని దగ్గరికి పోయినావు. ఆ దేవుడు ఎప్పుడు శిక్షిస్తాను నేను? అరే, ఆ దేవుని మోసం చేసి నాకచ్చింది మూర్ఖుడు, ద్రోహి, దేవుల మోసం చేసే ద్రోహి అని చెప్పి నీకు శిక్షించడం స్టార్ట్ చేశారు. నీ పతనం తప్పదు, రాసి పెట్టుకో. నీకు క్షమాపణ చెప్పాలని అవసరం హిందూ సమాజానికి అవసరం లేదు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి ఫస్ట్. ముఖ్యమంత్రి ఏమాత్రం నువ్వు ధర్మాన్ని నమ్ముకుంటే, నువ్వు హిందువు అయితే, ఆ వేదిక ఉన్న నాయకులు హిందువులు అయితే మీరు క్షమాపణ చెప్పండి. ఆయన వెంటనే పార్టీని సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారో ఆయన మీద వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాల్సిందిగా ఇలా మత విద్వేషాలు రగిలించే ప్రయత్నం తుంగతుర్తి ఎమ్మెల్యే చేసిండు. ఆయన మీద వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాలి. ఆయన శాశ్వతంగా ఎన్నికల పోటీ ఇవ్వకుండా ప్రభుత్వం ఏం చేస్తుందో చర్యలు తీసుకోవాలి. తుంగతుర్తిలో నీ పతనం స్టార్ట్ అయింది బిడ్డ. నీ సంగతి ఏదో చూస్తాం. ఇవాళ నా దేవులను ధర్మాన్ని కించపరుస్తావా నువ్వు? హిందూ సమాజం ఏది మా సహనాన్ని, హిందూ సమాజం యొక్క సహనాన్ని పిరికితంగా భావిస్తే ఏం చేస్తామో కరీంనగర్లో చూపెట్టినాం, జిఎస్ఎంసీ ఎన్నికలు చూపెట్టినాం, మళ్ళా చూపెట్టబోతున్నాం, మళ్ళా చూపెట్టబోతున్నాం. ఇది మంచి పద్ధతి కాదు అన్న విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నాను. ఖబర్దార్, తుంగతుర్తికి వస్తావు, తుంగర పడి తొక్కుతారా? తుంగబడి తొక్కుతారు. తుంగతుర్తి అంటే ఏమనుకున్నావు? పోరాటాల గడ్డ.
నైజాంను ఉరికించిన గడ్డ చరిత్ర. ఒక బిఎన్ గారు, ఒక స్వరాజ్యం గారు, ఒక మారోజు ఈరన్న, ఒక దామోదర్ రెడ్డి, నికర మందుల సమ్మెల్. ఇది పోరాటాలు గడ్డకున్న చరిత్ర. ఇది నీకేం చరిత్ర? నువ్వు అడుగు, నువ్వు అట్టి నువ్వు తుంగతూసి రా, చెప్తా. నేను వస్తా కరీంనగర్ వస్తా. నేను దమ్ముడే చూసుకో. ఏం దళితులంటే నీకు, మాదిగలంటే నీకు ఇష్టం లేదా? నీ ఏ దేవునికి కించపరిచినాం? ఏ గుడి దగ్గర మేము అవమానపరిచినాం? మా గుళ్ళంటే ఇష్టం. నా జీవితం అంతా కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. చిన్నప్పటి నుంచి జీతాల నుండి బతికిన పరిస్థితులు, అర్ధకలతో అలవడించిన పరిస్థితులు, అవమానాలు ఎదుర్కొన్న పరిస్థితులు. మంచినీళ్ళు కావాలంటే ఎర్రజెండ నడిచిపోతున్నాయి. మంచినీళ్ళు కావాలంటే మాదిగోళ్ళంటే నీళ్ళు పోయారని వేరే కులం పేరు చెప్పుకొని నీళ్ళు అడుక్కు తిన్న రోజులు ఉన్నాయి. అవి అనుభవించిన నేను. నీకేం తెలుసా? నీకేం తెలుసు? మమ్ముల అందులో మందుల సామెత తిరిగి వస్తావా? ఏంది? ఏమయ్యా ఇట్లా ఉండాలని ఇచ్చినాం, గట్టే ఇచ్చిన. అందుకే నా మధ్యలో కూడా బిగేసిరు. ఇది ఎట్లా ఉందని, ఇదేటో తిక్కలు చేస్తున్నారు. మధ్యలో కూడా బిగేసి నేను కూడా పెడతా. ఆయన మీద నేను కూడా కేసులు పెడతా. క్రిమినల్ కేసులు, అన్ని కేసులు పెడతా. అట్రాసిటీ కేసులు పెడతా. అన్ని కేసులు పెడతా. నేను ఏ బ్రాహ్మణుని అనలేని చెప్తే ఏ బాబులను కథ వద్దుగా. ఎందుకంటే వాళ్ళకి ఒక అప్పీల్ చేసిన నేను దానికోసం ఉంటుంది. చెప్పండి. ఇప్పుడు లేదా బండిసాయి కూడా ఆ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా సిగ్గులేదా అన్నాడు. మరి దానికి కూడా సమాధానం చెప్పాలిగా. మేమంతా దళితుల్లో కూర్చున్నవాడా అంటే ఒక సమాజానికి సిగ్గులేదటవా? ఆడ కూర్చున్న ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ డయాస్ మీద కూర్చొని నవ్వుతున్నారంటే నవ్వకూడదా? మాట్లాడకూడదా? వాళ్ళని సిగ్గులేదంటావు? ఏంటిది? నేను మాట్లాడిన నా వ్యక్తిగతమే, నో పార్టీ. ఆడ కాకపోతే మా ఎస్సీ నాయకుడికి కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్ర బాధ్యత ఇచ్చింది కాబట్టి నేను అనలా. లేకపోతే వాళ్ళని ఏదో ఇంకోటి ఏమన్నాడు అనేది కూడా నేను మాకు మేము అనుకున్నాను తప్ప వాళ్ళని అన్న. నేను మాకు మేము అనుకుంటున్నాం, మమ్మల్ని ఏమంటున్నాను అని మేము అనుకున్నాం తప్ప వాళ్ళని అనలే. వాళ్ళని అనాల్సిన అవసరం నాకు ఏం పట్టింది? ఇంకో మాట చెప్పనా, మీరు బ్రాహ్మణుల దగ్గర పోతే, నేను కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ పోతే మీద అక్షంతలు వేసి దీవిస్తే వాళ్ళకి పాదవందన చేసి వెళ్ళొస్తాం. అది ఎవడన్నా కానీ ఇక నేను కూడా చేస్తా పని. వాళ్ళ దీవెన ఉంటుంది. అది ఒక పక్క అయితే ఈ గాలి ఏందేందో బిత్తిరి కనుక దీని ఏదో తోగరు పట్టుకొని నువ్వు ఏలాడితే ఈ తొండం ఇది, నువ్వు తోగరు పట్టుకొని ఏలాడితే నీ తొండం ఖబర్దార్. కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. నేను ఉట్టిన ఊరుకొచ్చాడు కాదు, నికారస్తర తెలంగాణ ఉద్యమకారుడు నేను. నువ్వు ఆడబనివాయలా తెలంగాణ మొదలైనాడు కాంగ్రెస్ పార్టీని గుర్తించి టికెట్ ఇచ్చింది. 52,000 మేడతో గెలిచిన ఉత్తగల్లో సంజయ్ వినవా? హోమ్ మినిస్టర్గా నువ్వు ఆ సెంట్రల్ నుంచి నిధులు తీసుకురా, ఆ బాబాలకు పెట్టు, పేద బాబాలు ఉండరు. వినవా? దేవాలయాలు ఒక్కోసారి క్షీణించిపోతున్నాయి. దేవాలయాలు డబ్బులు తీసుకురా, వాళ్ళకి సాయం చేయి. మా దళితుల కంటే ఎట్లా చేయవు నువ్వు? అది నీకు ఆ సోయి కూడా లేదు. ఉన్న మందల సమయంలో విమర్శలు కూడా తిరుగుతున్నావు. మందల సమయాలు దొరికొచ్చినావు. నువ్వు మంచిది కాదు. నీకు నీ చెడికే, అది నీ చెడికే. కనుక ఈ పత్రిక మిత్రులందరూ కూడా నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను.